PS4 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పిల్లలు లేని మహిళలను గర్భవతులను చేయండి, 10 లక్షలు తీసుకోండి. సైబర్ స్కామ్. స్పోర్ట్స్ యూనివర్సిటీపై రేవంత్ కీలక ప్రకటన. రసాబసగా మారిన కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం. తిరుపతిలో AG&P సంస్థకు చెందిన నేచురల్ గ్యాస్ను ప్రారంభించిన చంద్రబాబు. పిల్లలు లేని మహిళల్ని గర్భవతులను చేయండి, 10 లక్షలు తీసుకోండి. ఇది బీహార్ సైబర్ మోసగాళ్లు పనిన కొత్త వల. ఈ వలలో పడ్డవారిని రిజిస్ట్రేషన్ పేరిట వారిని పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఫోటో అడిగి అవి ఇచ్చాక రిజిస్ట్రేషన్, హోటల్ బుకింగ్ డబ్బులు ఇవ్వాలని గుంజుతున్నారు. అయితే బీహార్ పోలీసులు దీన్ని గుర్తించి ముగ్గురిని అరెస్ట్ చేయడంతో వారి మోసాలకు అడ్డుకట్టబడింది. బీహార్లోని నవాడా జిల్లా నార్దిగంజ్ సబ్ డివిజన్ కహూరా గ్రామంలో ఈ మోసం చేసుకుంది. సైబర్ మోసగాళ్లు ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్ అని పేరు పెట్టి మరీ మోసానికి తెరతీశారు. ఇందులో చిక్కేవారిని బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజుతున్నారని బీహార్ పోలీసులు వెల్లడించారు. ఒకవేళ మహిళల్ని గర్భిణులను చేయలేకపోయినా 50,000 నుంచి 5 లక్షల వరకు ఇస్తామని ఎర చేయడం విశేషం. ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్ పేరుతో ప్లే బాయ్ సర్వీస్కు తెర తీయడం గమనార్హం. తిరుపతిలో AG&P సంస్థకు చెందిన ఇంటింటికి నేచురల్ గ్యాస్ సరఫరాను ప్రారంభించారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. I am very happy. Even 20 to 30% they are claiming, that is CNG, everything, natural gas. This is where our products should compete international market, global market. You wanted to compete global market. One is energy cost, another is the logistics cost. These are all very, very important. We are working in that direction. And also pollution-free atmosphere we want to create. That also I am very happy with you to work. Here our AG&P future plans to create employment for 10,000 people. Within 5-6 years they are prepared to spend 10,000 crores investment in Andhra Pradesh. I welcome it. I am assuring them we will extend all the cooperation real time. Their presence as on today, Tirupati, Chittoor, Nellore, Kadapa, Annamaya, Satsai, Anantapur, these are all the districts, city gas distribution network they are having. Even now they are going gasification terminal they want to establish, they want to go in a big way. Today we have seen just now in Anuppalli CNG mother station. That is one project they have gone. I am very happy. From there, throughout the district, we can supply gas. Nellore also LCNG station they have established there also. Even Krishnapatnam port, even far away going all goods trains everywhere, they are supplying LNG. They are doing all these things. And also in Gajulamandiyam, I am very happy. I really appreciate them. త్వరలో తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 35 ఏళ్ల విద్యార్థి దశ నుంచి సీఎం స్థాయి వరకు ఉన్న పెద్దలను కలవడానికి ఈ వేదిక ఉపయోగపడిందని అన్నారు. విద్యాసాగర్ రావు రాసిన ఉనికా పుస్తకావిష్కరణ సభ హైదరాబాద్లో ఇవాళ ఆదివారం జరిగింది. ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. నేడు యూనివర్సిటీలు ఉనికి కోల్పోయే విధంగా ఉన్నాయన్నారు. తాను సీఎం అయ్యాక యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ను నియమించాలని తెలిపారు. యూనివర్సిటీలకు తిరిగి పూర్వవైభవం రావాలని తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కారణమని అన్నారు. విద్యార్థి దశలో చైతన్యం లేకపోవడంతోనే పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయన్నారు. విద్యార్థి రాజకీయాల్లో సిద్ధాంతపరమైన రాజకీయాలు లోపించాయని అన్నారు. విద్యార్థి రాజకీయాలను తెలంగాణలో ప్రోత్సహించాలన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఈ సందర్భం వరకు వివిధ దశలలో పరిచయమైన వాళ్ళు, కలిసి పనిచేసిన వాళ్ళు, మిత్రులు, ఆదర్శంగా తీసుకున్న పెద్దలందరినీ ఒక వేదిక మీద కలవడానికి ఈ సందర్భం చాలా ఉపయోగపడ్డది. అందుకే నిర్వాహకులను మనస్ఫూర్తిగా నేను అభినందించదలుచుకున్నాను. విద్యాసాగర్ రావు గారు అని పిలిస్తే
వారికి మాకు చాలా దూరం ఉన్నట్టుగా భావించాల్సి వస్తుంది. వారికి కావలసిన వాళ్ళు, వారిని అభిమానించే వాళ్ళందరూ వారిని సాగర్జీగానే గుర్తిస్తారు, సాగర్జీగానే పిలుస్తారు. మా అందరికీ వారు సాగర్జీనే. ఈరోజు విద్యాసాగర్ రావు గారు విద్యార్థి రాజకీయాల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో వారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రతినిధిగా ప్రారంభమై ఆ తర్వాత శాసనసభ్యుడిగా 3 సార్లు బాధ్యత నిర్వహించి ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా, ఆ తర్వాత కేంద్ర సహాయ మంత్రిగా, ఆ తర్వాత ఈ దేశంలోనే ఒకటి అత్యంత రాజకీయ చైతన్యం ఉన్న రాష్ట్రం అయితే ఇంకొక రాష్ట్రం ఈ దేశ ఆర్థిక వ్యవస్థనే శాసించగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న రాష్ట్రం. 2 రాష్ట్రాలకు ఉమ్మడిగా గవర్నర్గా వారి బాధ్యతలు నిర్వహించారు అంటే వారి సమర్థతను నరేంద్ర మోడీ గారు గుర్తించి వారికి మహారాష్ట్ర, తమిళనాడు గవర్నర్గా అవకాశాలు ఇస్తే 2 రాష్ట్రాలను సమర్థవంతంగా గవర్నర్గా వారు బాధ్యతలు నిర్వహించి తెలంగాణ యొక్క గౌరవాన్ని వారు నిలబెట్టినరు. నిజంగా వారి అనుభవం, విద్యార్థి పరిషత్ కార్యకర్త నుంచి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్గా వారు వివిధ హోదాలు చేపట్టిన దాదాపుగా 5 దశాబ్దాలు విద్యార్థి దశ నుంచి ఈ రోజు వరకు వారు ప్రజా జీవితంలో ఉన్నారు. ఇంత సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ఆరోపణలు ఎదుర్కోకుండా ఈ రోజుకు సమాజం అంతా గౌరవించేంత జీవితం వాళ్ళు గడిపారంటే మన అందరం కూడా పెద్ద ఎత్తున చప్పట్లతో వారిని అభినందించాల్సిన అవసరం ఉన్నది. ఒక్కసారి కౌన్సిలర్గానో, కార్పొరేటర్గానో లేదా ఏదైనా ఒక అవకాశం వస్తే మళ్ళీసారికి వచ్చే వరకల్లా వాళ్ళు చేసిన పనుల కంటే వాళ్ళ పట్ల వచ్చే ఆరోపణలు ఒక పుస్తకంగా తయారయ్యే ఈ పరిస్థితుల్లో 5 దశాబ్దాలు ప్రజా జీవితంలో ఉండి ప్రతిపక్షాలు కూడా సిద్ధాంతపరంగా వారిని విభేదించి ఉండొచ్చు, విధానాలలో వ్యతిరేకించి ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా వారిని ఎవరు ఎప్పుడు వ్యక్తిగతమైన ఆరోపణల విషయంలో కానీ వారి యొక్క తీసుకున్న నిర్ణయాల పట్ల ఎలాంటి ఆరోపణ లేకుండా వారు తెలంగాణ సమాజానికే ఆదర్శంగా ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ మీడియా సమావేశంలో 10 లక్షల ఉన్న కాంట్రాక్ట్ బిల్లులకు విముక్తి. ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టుకు 400 కోట్లను విడుదల చేస్తున్నారు. మేము ఆర్థిక శాఖగా మేము ప్రపోజ్ చేసినప్పుడు జనవరి నుంచి 200 లేక 250, 300 మేము ఇస్తాము అనేటువంటిది ఒక ప్లాన్ చేసుకున్నాం. ఎందుకు అనంటే ఉన్న ఆర్థిక ఇబ్బందులు బట్టి ఏ రకంగా మనం అకామిడేట్ చేసుకోగలం అన్నప్పుడు, అంతకు మించి చేయలేము అన్నప్పుడు, కాకపోతే ఆయన 2-3 సార్లు దీని మీద మీటింగ్ పెట్టుకోవడం, ఏ రకంగా సఫర్ అవుతున్నారు విద్యార్థులు, ఇంకొక యూనివర్సిటీగా సర్టిఫికెట్ లేక బ్లాక్ అవుతున్నారు, మనం ఎంత రిస్క్ అయినా సరే మిగిలింది కొంత డిలే అయినా సరే ఇక్కడ చెయ్యాలి అనేటువంటిది గట్టిగా పట్టుబట్టడంతో ఇవాళ దాని మీద 788 కోట్ల రూపాయలని విడుదల చేయడం జరుగుతూ ఉంది. మరి దీంతో పాటు ఎస్సీ ఎస్టీ విద్యార్థుల స్కాలర్షిప్లు ఇవన్నీ కూడా ఇందులో భాగంగానే విడుదల చేయడం జరుగుతూ ఉంది. మరి ఇవన్నింటికి మించి చాలా కాలంగా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం లేకపోతే ఈ పార్టీ ఆ పార్టీని చూడకుండా చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షల రూపాయలు చేసుకుని ప్రభుత్వం చుట్టూ 6 సంవత్సరాలు 7 సంవత్సరాలుగా తిరుగుతున్నటువంటి వాళ్ళు నిజంగా మా ఆఫీసులో కూర్చుంటే వాళ్ళు వచ్చేటువంటి బాధలు చెప్తా ఉంటే ఒక రకంగా ఏంటి ఇంత దయనీయమైన స్థితికి ఎట్లా తీసుకెళ్లగలిగారు, ఇంత నిర్దాక్షిణ్యంగా ఎట్లా ఉండగలిగారు అనిపిస్తుంది. చాలా మంది చెప్తా ఉంటారు, సార్ భార్య హాస్పిటల్లో ఉంది, కూతుర్ని కాలేజీలో జాయిన్ చేయించాలి, పెళ్లి వచ్చింది, లేకపోతే ఇట్లాంటివి చెప్తా ఉంటే చిన్న చిన్న బకాయిల్ని కూడా విడుదల చేయకుండా గత 6 ఏళ్లుగా పెండింగ్ పెడితే ఇవాళ 10 లక్షల లోపల ఉన్నటువంటి అన్ని కాంట్రాక్ట్ బిల్స్ ని రిలీజ్ చేయాలనేటువంటి నిర్ణయం ఈ రోజు తీసుకోవడం జరిగింది. దాదాపు ఇది 26,000 మందికి లబ్ధి జరుగుతుందని మేము అంచనా వేస్తున్నాం. ఇది దీంతో అమౌంట్ ఎంత అనేటువంటిది కూడా చూస్తూ ఉన్నాం. ఇది
ఆ 10 లక్షల లోపు వచ్చే బ్రాకెట్ లోపల వచ్చే వాళ్ళందరికీ కూడా మేము రిలీజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో భూసేకరణ చేయబడినటువంటి లబ్ధిదారులు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వలేదు. భూమి తీసుకుంది ప్రభుత్వం కానీ డబ్బులు ఇవ్వలేదు, వాటిని కూడా ఇందులోనే విడుదల చేయడం జరుగుతూ ఉంది. అట్లానే చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకున్నారు చాలామంది. ప్రభుత్వం వాళ్ళకి ఒకవైపు బిల్లులు పెండింగ్ పెట్టింది, మరోవైపు వాళ్ళకి ఇవ్వాల్సిన. హుజూరాబాద్లోని కలెక్టరేట్ నిర్వహించిన కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం రసబసగా మారింది. ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సంజయ్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వాగ్వాదం కాస్త ముదిరి ఇద్దరు ఎమ్మెల్యేలు పరస్పరం చేయి చేసుకున్నారు. జిల్లా సమీక్షా సమావేశం ప్రభుత్వ పథకాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడారు. దీంతో ఆగ్రహానికి గురైన కౌశిక్ రెడ్డి నువ్వు ఏ పార్టీ అంటూ సంజయ్ని ప్రశ్నించారు. దమ్ముంటే కాంగ్రెస్ టికెట్పై గెలవాలని సవాల్ చేశారు. ఇద్దరి మధ్య వాగ్వాదం చేయి చేసుకునే దాకా వెళ్లడంతో కలెక్టరేట్ నుంచి కౌశిక్ రెడ్డిని పోలీసులు బలవంతంగా బయటకు పంపించారు. కాగా బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్ పార్టీకి సపోర్టుకు మాట్లాడడం ఏంటని కౌశిక్ రెడ్డి మండిపడుతున్నారు. మరోవైపు కౌశిక్ రెడ్డి ఎక్కడుంటే అక్కడ వివాదాలుంటాయని కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క పథకాన్ని అమలు చేయలేదు, సూపర్ 6 ఇవ్వలేదు, ధరలు తగ్గించలేదు, కరెంట్ నుంచి బస్సు దాకా ఛార్జీలతో దెబ్బ మీద దెబ్బ కొట్టారు. ప్రజలు మాత్రం పండగ చేసుకోవాలంటున్నారు. సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ జగన్ మాత్రమే చెప్పింది చేసినట్లుగా చూపించారు. అన్ని వర్గాలు సంతోషంగా ఉండేలా చేశారు. చంద్రబాబు హ్యాపీ సండే అంటున్నారు. ప్రజలు ప్రతిరోజు హ్యాపీగా ఉండేలా చూడమని మేం చెప్తున్నాం. కురసాల కన్నబాబు గారు మాజీ మంత్రి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే చెప్పినట్టుగా ఆచరించి చెప్పిన డేట్కి డబ్బులేసి అన్ని రకాలుగా అన్ని వర్గాలు బాగుండాలనే కోరికతో పనిచేశారు. పండగ నాటికి 10 రూపాయలు మీరు ఇస్తారన్న సూపర్ 6 పథకాల్లో భాగంగా 10 రూపాయలు సాయం చేయలే. జనవరి వస్తే రైతులు పెట్టుబడి సాయం వేసేవాళ్ళం. వైఎస్ఆర్ రైతు భరోసా ఏమైంది? ఇవాళ ఎరువులు బ్లాక్లో కొనుక్కునే పరిస్థితి తీసుకొచ్చారు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని. ఎవరికైనా లాస్ట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క రైతుకి పెట్టుబడి సాయానికి 10 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా? మేము అడుగుతున్నాం. దయచేసి ఇప్పటికైనా వాస్తవాల్లోకి రండి. కొత్త సంవత్సరంలో 2025 సంక్రాంతి నుంచి అయినా సరే ఎక్కడెక్కడ లోపాలు జరుగుతున్నాయో సరి చేసుకుని జగన్ గారిని వైఎస్ఆర్ పార్టీని తిట్టిపోసే కార్యక్రమానికి ఇప్పుడైనా కొంచెం మానేసి, ఎందుకంటే ఇంకా లోతుకి వెళ్తే చాలా ఉన్నాయి. ఇదే పరిస్థితి ఉంటే మన మీద మనం ప్రజల నమ్మకం కోల్పోతారని ఈ మధ్యన ఒక ముఖ్య నాయకుడు చెప్పారు. ఆ పార్టీలో ఆ ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నాయకుడు. అది నిజం. కాబట్టి మేము చేసేది ఏంటంటే పేద మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని పనిచేయండి. ఈ ప్రభుత్వం పండగ సందర్భంగానైనా సరే కనీసం ప్రజలు బాగుండాలనే ఆలోచన చేయండి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నగరవాసులు సొంతుళ్ల బాట పడ్డారు. దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతుంది. చౌటుపల్ మండలంలోని పతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఇక్కడ 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఏపీ వైపు వెళ్లే వాహనాలను 12 గేట్ల ద్వారా టోల్ సిబ్బంది పంపిస్తున్నారు. ఏపీ నుంచి హైదరాబాద్కు వచ్చే వాటి కోసం 4 గేట్లు కేటాయించారు. పరకామణిలో చోరీకి ప్రయత్న ఘటనపై దర్యాప్తు సాగుతుందని తిరుమల తిరుపతి దేవస్థాన అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. 100 గ్రాముల బంగారు బిస్కెట్ను ట్రాలీలో పెట్టి తరలించేందుకు ప్రయత్నించగా తిరుమల తిరుపతి దేవస్థాన విజిలెన్స్ అధికారులు గుర్తించినట్లు వెల్లడించారు. ఘటన జరిగిన గంటలోనే సీసీ కెమెరాల ద్వారా నిందితుడు పెంచలైన పట్టుకున్నామన్నారు. పరకామణి నిరంతరం నిఘా నీడలో ఉంటుందని చెప్పారు. ఇకపై అలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మంచి చేస్తుంటారు. దాంట్లో ఒక అతను పెంచలయ్య అనే అతను ఒక 100 గ్రాముల కాయిన్ ట్రాలీని పుష్ చేస్తూ పైన ట్రాలీలో ఉండే పైన ఉన్న హోల్లో ఉంచి ఇన్సర్ట్ చేయటం జరిగింది. సో ఇనిషియల్గా మనకి సినీ సంగీత దర్శకుడు తమన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి ప్రిసుధ, రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు వారికి స్వాగతం పలికే దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
పిల్లలు లేని మహిళలను గర్భవతులను చేయండి, 10 లక్షలు తీసుకోండి. సైబర్ స్క్రామ్. స్పోర్ట్స్ యూనివర్సిటీపై రేవంత్ కీలక ప్రకటన. రసాబసగా మారిన కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం. తిరుపతిలో AG&P సంస్థకు చెందిన నేచురల్ గ్యాస్ను ప్రారంభించిన చంద్రబాబు. TS4 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనండి TS4 తెలుగు.